Hello everyone. I am Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today my topic is shares versus debentures. షేర్స్కి డిబెంచర్స్కి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి, వాటిలో ఉన్న ఫీచర్స్ ఏంటనేది ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో షేర్స్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ షేర్స్ ఇష్యూ బై ద కంపెనీ, డిబెంచర్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిబెంచర్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ అనేది మనం తెలుసుకున్నాము. ఈ రెండు కూడా కంపెనీ క్యాపిటల్ని గ్యాదర్ చేసుకోవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని చెప్పుకున్నాము. అంటే కంపెనీకి కావాల్సిన మూలధనాన్ని సేకరించుకోవడానికి ముందుగా వాటాలను జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అడిషనల్ క్యాపిటల్ అవసరమైనప్పుడు, ఫర్దర్గా ఎప్పుడైనా అమౌంట్ అవసరమైనప్పుడు లోన్ రూపంలో అంటే అప్పు రూపంలో కూడా కంపెనీ రుణాన్ని సేకరిస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ రెండిటికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము. The share capital of a company is divided into small units, shares. సో మనకి మూలధనాన్ని నిర్ణయించుకోవడాన్ని రిజిస్టర్డ్ క్యాపిటల్ అని అంటాము. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో కంపెనీని స్థాపించడానికి, కంపెనీ ట్రాన్సాక్షన్స్ని ప్రారంభించడానికి మినిమం సబ్స్క్రిప్షన్ లేదా టోటల్ రిజిస్టర్డ్ క్యాపిటల్ ఎంత అనేది డిసైడ్ జరుగుతుంది. సో అది నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించడం అంటే ప్రైస్ అనమాట. దానికి ఒక ప్రైస్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేసుకుని దానికి ఒక ప్రైస్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రైస్ ప్రకారం ఆ టోటల్ క్యాపిటల్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ చిన్న భాగాన్ని షేర్ అని అంటారు. షేర్స్ ఆర్ ఆఫర్డ్ టు ద పబ్లిక్ ఫర్ సబ్స్క్రిప్షన్. ఎవరికి ఆఫర్ చేస్తారంటే పబ్లిక్కే ఆఫర్ చేస్తారు. యాక్చువల్గా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేది ప్రమోటర్స్. అంటే ఒకే రకమైన ఆలోచన, ఒకే రకమైన లక్ష్యంతో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకచోట సమూహంగా ఏర్పడి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరుగుతుంది. వాళ్ళని కంపెనీ ప్రమోటర్స్ అంటారు. ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక ఐడియాను డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్ అంతా చేయడం జరుగుతుంది. కాకపోతే అది ఆర్గనైజేషన్ జరగడానికి కావాల్సిన మూలధనాన్నంతా కూడా ప్రజలకు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ మూలధనాన్ని సమకూర్చండి, మా కంపెనీ వాటాల్లో పెట్టుబడి పెట్టండి, ఫర్ సబ్స్క్రిప్షన్, చందా అని పిలుస్తారు. అంటే చూడండి, జనరల్గా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అమౌంట్ ఉత్సవాల్లో అది వింటూ ఉంటాం కదా, చందా కలెక్ట్ చేయడం అని. అసలు గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి కావచ్చు, లేదంటే అవసరమైన ఫండ్ అనేది అవైలబుల్గా లేనప్పుడు చేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా వ్యవస్థాపకులు అందరూ కూడా ఆ కంపెనీకి సంబంధించిన క్యాపిటల్ని తీసుకువచ్చే అవకాశం లేకపోవచ్చు. వాళ్ళు కేవలం మేనేజ్మెంట్ చూసుకుంటారు. సో ఇంప్లిమెంటేషన్కి కావాల్సిన ప్రాసెస్ అంతా చూసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ అనేది చాలా పెద్ద వ్యవస్థ కాబట్టి దానికి కావాల్సిన మూలధనాన్ని ప్రజల వద్ద నుండి సేకరించాలని నిర్ణయించుకోవడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ అంటే మినిమం సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు రిజిస్టర్ చేసిన టోటల్ క్యాపిటల్ అంతా కూడా గ్యాదర్ చేయాల్సిన అవసరం లేకుండానే కొంత మొత్తం వసూలైన వెంటనే కంపెనీ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. సో ఈ విధంగా మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత, అలాగే టోటల్ రిజిస్టర్డ్ క్యాపిటల్ ఎంత, ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత ఆ క్యాపిటల్ని పబ్లిక్ నుంచి కలెక్ట్ చేయాలని డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే పబ్లిక్కి ఆఫర్ చేశారో వాళ్ళు ఆ షేర్స్ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతుంది. అలా ఎవరికైతే ఇష్టం, ఇంట్రెస్ట్ ఉందో వారు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. ద పర్సన్ హూ పర్చేసెస్ ఏ షేర్ ఈజ్ కాల్డ్ షేర్ హోల్డర్. ఎవరైతే అంటే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీ ఆబ్జెక్టివ్స్కి కానీ, లేదంటే కంపెనీలో ఉండే కండిషన్స్కి కానీ, లేదంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి చూపిస్తున్న రీజన్స్ కానీ, వీటన్నిటి విషయంలో సాటిస్ఫై అవుతూ షేర్స్ కొనడానికి ఎవరైతే ముందుకు వచ్చారో ఆ కొన్న వ్యక్తుల్ని షేర్ హోల్డర్స్, వాటాదారులు అని పిలుస్తారు. ఆఫర్ చేసినంతసేపు వాళ్ళని పబ్లిక్ అని అంటే సాధారణ ప్రజలుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు వాటాలను కొనుగోలు చేయడం జరుగుతుందో అప్పటి నుండి వాళ్ళని వాటాదారులు అని పిలవడం జరుగుతుంది. The share capital of the company meant for long-term requirement
ఇట్ నీడ్ నాట్ బి పెయిడ్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ఒకసారి పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని తిరిగి ఇవ్వడం అనేది జరగదు. అది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్, దీర్ఘకాలిక అవసరాల కోసం సేకరించిన మొత్తం కాబట్టి కంపెనీ కొనసాగుతున్నంతసేపు దాన్ని తిరిగి ఇవ్వడం అనేది జరగదు. సో అంటే ఎవరైనా నాట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక షేర్ హోల్డర్స్ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వాళ్ళ షేర్స్ని సేల్స్ చేసుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళ ప్లేస్లో కొత్త షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఒకరికి ఇష్టం లేకపోయినా, లేదంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోవాలనుకుంటున్నా, చనిపోయినా, విరమించుకున్నా, ఏ విధంగా అయినా సరే కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు, ఎటువంటి ఆటంకం అనేది కూడా ఉండదు. ఈ క్యాపిటల్ లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ కాబట్టి ఖచ్చితంగా కంపెనీ ఉన్నంతసేపు ఈ మూలధనాన్ని కూడా నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, debentures are one of the most simple instruments by which companies can raise debts. మనం క్యాపిటల్ని గ్యాదర్ చేసుకున్నాం అన్న విషయం చెప్పుకున్నాం. క్యాపిటల్ని గ్యాదర్ చేసుకోవడానికి షేర్స్ ఇష్యూ చేస్తారు. అదేవిధంగా కంపెనీ అదనంగా మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం, అంటే అదనంగా ఫైనాన్షియల్ నీడ్స్ కోసం, ఆర్థిక అవసరాల కోసం నగదు అవసరమైనప్పుడు డిబెంచర్స్ని కూడా ఇష్యూ చేస్తుంది. డిబెంచర్స్ మీన్స్ డాక్యుమెంట్ ఆఫ్ డెట్, అంటే రుణానికి సంబంధించిన పత్రము అని చెప్పొచ్చు. ఇది అప్పుతో సమానం. మూలధనం అనేది ఓనర్ ఈక్విటీ అవుతుంది. డిబెంచర్స్ అంటే కంపెనీకి సంబంధించిన రుణాన్ని తెలియచేస్తుంది. They act as simple loans which a company borrows to meet its financial needs. వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం చిన్న మొత్తాల్లో కానీ, లేదంటే పెద్ద మొత్తంలో కానీ కంపెనీ అప్పు చేసుకునే అవకాశం కూడా ఉంది. వాటిని డిబెంచర్లు అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాలు ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్, ఓనర్షిప్. ఓకే, షేర్ హోల్డర్స్ మీన్స్ ఓనర్స్, కంపెనీ ఓనర్స్ అన్నమాట. ఇట్ ఇండికేట్స్ ఓనర్షిప్ ఆర్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. అంటే వీళ్ళు ఓనర్స్ అని చెప్పడానికి ఇండికేట్ చేస్తాయి. షేర్స్ ఏంటంటే షేర్స్ ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళు కంపెనీకి సంబంధించిన వాటాదారులు అని అర్థం. బట్ డిబెంచర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఓనర్షిప్. ఏ డిబెంచర్ ఈజ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద బారోయింగ్ క్యాపిటల్. ఇది కేవలం అప్పు ద్వారా సేకరించుకున్న మూలధనానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ లేదా ఎక్నాలెడ్జ్మెంట్ మాత్రమే. వీరికి ఎటువంటి ఓనర్షిప్ అనేది ఉండదు. అంటే మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ, వీళ్ళకి ఎటువంటి కార్యకలాపాల నిర్వహణ అనేది ఉండదు. డిబెంచర్ హోల్డర్స్ ఆర్ క్రెడిటార్స్ టు ద కంపెనీ. కంపెనీకి సంబంధించిన రుణదాతలు మాత్రమే. అంటే అప్పు ఇచ్చారు, ఆ అప్పుకు సంబంధించి ఫైనల్గా వసూలు చేసుకోవడం లేదా రెగ్యులర్గా ఇంట్రెస్ట్ తీసుకోవడం అనేది తప్ప ఇతర విషయాలేమీ కూడా డిబెంచర్ హోల్డర్స్కి సంబంధం అనేది ఉండదు. నెక్స్ట్ వన్, ఓటింగ్ రైట్స్. షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎందుకు అంటే షేర్ హోల్డర్స్ అంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా కంపెనీ ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఏదైనా ఒక వ్యవహారం మీద కానీ, ఏదైనా ఒక చేయబోయే కార్యకలాపం మీద కానీ ఒక ఒపీనియన్కి వచ్చి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. సో డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, డిలే అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి షేర్ హోల్డర్స్ అందరికీ కూడా ప్రతి చిన్న పని చెప్పి చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి వాళ్ళలో ఎవరైతే నైపుణ్యం కలిగి ఉన్నారో, స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్వాహకులుగా ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఎంపిక జరగాలి అంటే ఖచ్చితంగా షేర్ హోల్డర్ ఈజ్ ఎంటైటిల్ టు ఓట్. అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓట్ చేసుకునే అవకాశం ఉండాలి. ఓట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరైతే సమర్థవంతులు అనుకుంటున్నారో
వాళ్ళని ఎంచుకోవడం జరుగుతుంది. ఆ ఎంచుకున్న వ్యక్తుల్ని డైరెక్టర్లు అని పిలవడం జరుగుతుంది. అంటే ప్రతి విషయాన్ని షేర్ హోల్డర్స్ అందరికీ చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే ఇది చాలా పెద్ద వ్యాపార వ్యవస్థ కాబట్టి డిలే అయిపోయే అవకాశం ఉంది. అన్ని నిర్ణయాలను డైరెక్టర్లు తీసుకుని వాళ్ళు మాత్రమే అన్ని కార్యకలాపాల మీద ఆలోచనలు చేసే హక్కు కలిగి ఉంటారనమాట. వీళ్ళని షేర్ హోల్డర్స్ ఎంచుకుంటారు. ఎంచుకోవడానికి ఖచ్చితంగా వీళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. డిబెంచర్ హోల్డర్స్ హ్యాస్ నో రైట్ ఆఫ్ ఓటింగ్. వీళ్ళకి ఏ విధమైన ఓటు హక్కులు ఉండవు. అంటే వీళ్ళకి ఎన్నికల్లో పాలు పంచుకునే అవకాశం కానీ, కంపెనీ కార్యకలాపాలు సమర్థవంతంగా చూసుకోవడానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎంపిక చేసే హక్కు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కేవలం వీళ్ళు రుణదాతలు మాత్రమే, అప్పు ఇచ్చిన వ్యక్తులు మాత్రమే. నెక్స్ట్ వన్, రేట్ ఆఫ్ పేమెంట్. సో రేట్ ఆఫ్ పేమెంట్ అన్నప్పుడు ద రేట్ ఆఫ్ డివిడెండ్ ఆన్ షేర్స్ ఈజ్ వేరియబుల్. అంటే ఇక్కడ మనకి వాటాలపై చెల్లించే మొత్తాన్ని డివిడెండు అని పిలుస్తారు. డిబెంచర్స్ మీద చెల్లించే మొత్తాన్ని వడ్డీ, ఇంట్రెస్ట్ అని పిలుస్తారు. షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేశారు అంటే వాళ్ళ యాక్చువల్ అమౌంట్ సేఫ్గా ఉండాలి. అదేవిధంగా వాళ్ళు దాని మీద ఎర్న్ కూడా రావాలి. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కూడా వాళ్ళకి రావాలి. అప్పుడే వాళ్ళు ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే మనకి అమౌంట్ భద్రంగా ఉంటుంది, మనకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి లాభాల్లో వాటా అనేది ఉంటుంది. దాన్ని డివిడెండ్ అని పిలుస్తారు. ఇట్ ఈజ్ వేరియబుల్, అంటే చేంజెస్ ఉంటాయన్నమాట. ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉండదు ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి కాబట్టి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్కి తగ్గట్టుగా డివిడెండ్ పే చేసే రేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఈజ్ ఫిక్స్డ్. డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ మాత్రం ఫిక్స్డ్ అనమాట. అంటే ప్రాఫిట్స్తో సంబంధం లేకుండా రెగ్యులర్గా వాళ్ళకి డిసైడ్ చేసిన రేటు ప్రకారమే ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లించడం అనేది జరుగుతుంది. అదే షేర్ హోల్డర్స్ అనుకోండి, ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తే డివిడెండ్ ఎక్కువగా వస్తుంది. ఒకవేళ ప్రాఫిట్స్ తక్కువగా వస్తే డివిడెండ్ తక్కువగా వస్తుంది. ప్రాఫిట్స్ లేనట్లయితే డివిడెండ్ రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వేరియబుల్ అనమాట. వేరియబుల్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, అస్సలు రాకపోవచ్చు. కానీ డిబెంచర్స్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాఫిట్స్, లాసెస్ అనే వాటితో సంబంధం లేకుండా ఖచ్చితంగా నిర్ణయించిన ఒక స్థిర రేటు ప్రకారం వడ్డీ తీసుకునే అవకాశం అనేది డిబెంచర్ హోల్డర్స్కి ఉంటుంది. నెక్స్ట్ వన్, కన్వర్టబిలిటీ. షేర్స్ ఆర్ నాట్ కన్వర్టెడ్ బై ఎనీ చార్జ్ ఆన్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ కన్వర్టబిలిటీ మీన్స్ మార్చుకునే అవకాశం ఉందా, అంటే షేర్స్ని వేరే డాక్యుమెంట్స్ లాగా మార్చుకునే అవకాశం ఉందా, అదేవిధంగా డిబెంచర్స్ని వేరే విధంగా మార్చుకునే అవకాశం ఉందా. సో ఇలా అనమాట. అంటే షేర్స్ 2 టైప్స్, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్. షేర్స్ని ఏ విధమైన అదర్ డాక్యుమెంట్స్లోకి కన్వర్ట్ చేయడానికి ఛాన్సెస్ లేవు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీల్లో డిబెంచర్ హోల్డర్స్ని కూడా షేర్ హోల్డర్స్గా కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే అది కూడా పార్షియల్గా, ఫుల్గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక 10 lakhs కంపెనీకి అప్పు ఇచ్చాడు అనుకోండి. ఒక 5 lakhsకి సరిపడగా అతనికి షేర్స్ ఇష్యూ చేసి షేర్ హోల్డర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది, వాటాదారుడిగా ట్రీట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 5 lakhs మాత్రం అతను క్రెడిటార్గా ఉంటాడు. అతను ఖచ్చితంగా ఎప్పటికైనా ఆ 5 lakhs అమౌంట్ సెటిల్ చేసి ఆ రుణదాత నుండి విముక్తి అనేది పొందడం అనేది జరగాలి. సో పార్షియల్గా ఛాన్సెస్ ఉన్నాయి. షేర్స్కి కన్వర్ట్ చేసుకునే అవకాశం లేదు. డిబెంచర్స్ని షేర్స్గా కన్వర్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ వన్, ప్రాఫిట్స్. ఇక్కడ ప్రాఫిట్స్ అన్నప్పుడు కంపెనీ లాభాలలోంచే డివిడెండ్ చెల్లిస్తుంది. అదేవిధంగా కంపెనీకి వచ్చిన లాభాల నుండే ఇంట్రెస్ట్ కూడా పే చేయడం జరుగుతుంది. వాటాదారులకి వచ్చే డివిడెండు లాభాల్లో భాగం. అలాగే డిబెంచర్ హోల్డర్స్లో వాళ్ళకి చెల్లించే వడ్డీ కూడా లాభాల్లో భాగంగా చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ
లాభాలతో సంబంధం లేకుండా డిబెంచర్ హోల్డర్స్కి ప్రాఫిట్స్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్సా లాసా అనే విషయం డిబెంచర్ హోల్డర్స్కి సంబంధం లేదు. కంపెనీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, లేదా ఎలాంటి ఆర్థిక సమస్యల్ని ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా డిబెంచర్ హోల్డర్స్కి ఎట్టి పరిస్థితుల్లోని వడ్డీ చెల్లించాలి. కాబట్టి అక్కడ ప్రాఫిట్స్లో భాగం ఉంది, ప్రాఫిట్స్ నుండే చెల్లించాలి అనే రూల్ అనేది అప్లై అవ్వదు. అదే షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్స్ నుండి మాత్రమే డివిడెండ్స్ చెల్లించడం జరుగుతుంది. ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటే డివిడెండ్ ఎక్కువగా ఉంటుంది, ప్రాఫిట్స్ తక్కువగా ఉంటే డివిడెండ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్స్కి షేర్ హోల్డర్స్కి రిలేషన్ అనేది ఉంటుంది. ప్రాఫిట్స్ని బేస్ చేసుకునే వాళ్ళు డివిడెండ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రాఫిట్స్కి డిబెంచర్ హోల్డర్స్కి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రాఫిట్స్తో సంబంధం లేకుండానే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి నిర్ణయించిన రేటు ప్రకారం వడ్డీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే సపోజ్ ఏదైనా ఒక సంవత్సరంలో లాస్ వచ్చిందనుకోండి, అయినప్పటికీ వడ్డీ కంపెనీ చెల్లించవలసిందే. మాకు నష్టం వచ్చింది, మీకు వడ్డీ చెల్లించలేకపోతున్నాము అనేది కుదరదు. కాబట్టి ప్రాఫిట్స్తో డిబెంచర్ హోల్డర్స్కి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో షేర్ హోల్డర్స్ రోల్ ఏంటి, డిబెంచర్స్ రోల్ ఏంటి? షేర్ హోల్డర్స్ మీన్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే షేర్స్ అనేవి మూలధనంలో ఒక భాగం. ఈక్విటీ షేర్ హోల్డర్స్, అలాగే ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్. ఆధిక్యపు మూలధనం, ఈక్విటీ వాటా మూలధనం. ఆధిక్యపు వాటాదారులు అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది డివిడెండ్ పేమెంట్ విషయంలో కానీ, ఒకవేళ కంపెనీ విండింగ్ అప్ టైంలో ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో కానీ. ఈక్విటీ షేర్ హోల్డర్స్తో కంపేర్ చేస్తే ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మూలధనంలో ఈ వాటాలు అనేవి ఒక భాగంగా చెప్పవచ్చు. డిబెంచర్స్ మీన్స్ ఓన్లీ డెట్ క్యాపిటల్. కేవలం అప్పు మాత్రమే, వాళ్ళకి మూలధనంలో ఎటువంటి భాగము ఉండదు. డిబెంచర్స్ని మనం ఆస్తి అప్పుల పట్టీలో అప్పుగా చూపించడం జరుగుతుంది. మూలధనాన్ని ఓనర్ ఈక్విటీగా చూపించడం జరుగుతుంది. ఈ అప్పును ఖచ్చితంగా ఎప్పటికైనా చెల్లించవలసి ఉంటుంది. మూలధనం అనేది ఎప్పటికీ కూడా స్థిరంగా కంపెనీలో ఉంటుంది. బయటికి ఇవ్వడం, కంపెనీ చెల్లించడం అనేది ఎప్పటికీ జరగని పరిస్థితి. అంటే లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ అనమాట. దీర్ఘకాలిక అవసరాల కోసం అది స్థిరంగా కంపెనీలోనే ఉండిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఫర్ఫిట్ అంటే జప్తు అని చెప్పడం జరుగుతుంది. జప్తు అనేది కేవలం వాటాలకు సంబంధించిన పదం. సో జప్తు అనే టాపిక్ ఎప్పుడు వస్తుందంటే, మనం షేర్ హోల్డర్స్ క్యాపిటల్ని ఇస్తారు అంటే పబ్లిక్కి ఆఫర్ చేసినప్పుడు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తారని చెప్పుకుంటున్నాము. ఆ రోజు నుండి వాళ్ళని షేర్ హోల్డర్స్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. ఈ షేర్ వాల్యూ అనేది పార్ట్స్ కింద డివైడ్ చేసి అమౌంట్ని టర్మ్స్ కింద కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ వాల్యూ ఒక 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్ అనేది ఒకసారి పే చేయాలన్న రూల్ ఏం లేదు. 20, 30, 40, 30. సో ఈ విధంగా పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. అప్లికేషన్ మనీ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఇదివరకే ఈ విషయం గురించి మాట్లాడుకున్నాము. షేర్ వాల్యూని ఒకేసారి కాకుండా కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా అవసరమైనప్పుడల్లా పిలుస్తూ ఉంటారు. వాటినే కాల్స్ అని అంటారు. అప్లికేషన్, అలాట్మెంట్, కాల్స్ కూడా ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్, లేదా ఓన్లీ 2 కాల్స్ ఆ షేర్ వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి సమస్య లేకుండా అందరూ కూడా ఇన్ టైంలో అమౌంట్ పే చేస్తే కనుక కంపెనీ ట్రాన్సాక్షన్స్ డిలే అవ్వకుండా స్మూత్గా బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమంది వాటాదారులు కంపెనీ కాల్స్ చేసినప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉండరు. అంటే వాటాలకు సంబంధించిన మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉండలేని పరిస్థితులు రావచ్చు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు కంపెనీ పిలిచిన సమయానికి డబ్బులు చెల్లించకపోవడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఏమంటారు అనేది కూడా మనం ఇదివరకే తెలుసుకున్నాం. కాల్ ఎరియర్స్, పిలుపు బకాయిలు. అంటే సరైన సమయానికి పిలిచినప్పటికీ డబ్బులు ఇవ్వలేకపోయారు అని అర్థం. అలా ఇవ్వలేనప్పుడు వాళ్ళ వాటాలను జప్తు చేయడం జరుగుతుంది. జప్తు అంటే నిలిపివేయడం అని అర్థం. అంటే వాళ్ళకి చెందవన్నమాట. అంటే ఆ రోజు నుంచి
వాళ్ళు అమౌంట్ని అప్పటి వరకు పే చేసిన అమౌంట్ని కోల్పోవడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ని పే చేయరు కాబట్టి ఆ రోజు నుంచి వాళ్ళు షేర్ హోల్డర్స్గా పరిగణించబడరు. ఫర్ఫిటెడ్ అంటే జప్తు చేయడం, నిలిపివేయడం అనేది. సో నిలిపివేయడం అనేది కేవలం వాటాలకు సంబంధించిన విషయం. డిబెంచర్స్ డు నాట్ ఫర్ఫిటెడ్, ఎప్పటికీ కూడా డిబెంచర్స్ని నిలిపివేయడం అనేది ఉండదు. క్రెడిటార్స్ అప్పుగా ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి తిరిగి ఖచ్చితంగా ఫైనల్ సెటిల్మెంట్ ఎప్పటికైనా సరే కంపెనీ చేయవలసిందే, ఎందుకంటే అది అప్పు కాబట్టి, తీర్చవలసిన బాధ్యత ఉంది కాబట్టి. సో డిబెంచర్స్ని జప్తు చేయడం అనేది ఉండదు. పేమెంట్, ఫైనల్ పేమెంట్ విషయంలో షేర్ క్యాపిటల్స్ పేమెంట్ చేయడం అనేదే ఉండదు, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్. ఒకవేళ ఎవరికైనా కంటిన్యూ అవ్వడం ఇష్టం లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వాళ్ళ వాటాలను షేర్స్ చేసుకుని సెటిల్మెంట్ చేసుకుంటారు తప్ప ఇక్కడ కంపెనీ ప్రత్యక్షంగా వాటాదారులకు ఇవ్వవలసిన మొత్తాన్ని అంతా ఇచ్చి బయటికి పంపించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు. సో కాబట్టి పేమెంట్ అనే టాపిక్ ఇక్కడ రాదు. ఎప్పుడైనా అంటే విండింగ్ అప్ టైంలో తప్ప, అంటే కంపెనీని ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు, రద్దు అయిపోయింది అనుకున్న సందర్భంలో ఉన్న అమౌంట్ని బట్టి సెటిల్మెంట్ అనేది ఉంటుంది తప్ప కంపెనీ కొనసాగుతున్నంతసేపు పేమెంట్ అనే టాపిక్ అనేది వాటాలకు వర్తించదు. బట్ డిబెంచర్స్కి ఒక పర్టికులర్ డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడు చెల్లించాలి అనే ఒక తేదీని ముందుగానే నిర్ణయించడం జరుగుతుంది. ఆ డిబెంచర్ అనే డాక్యుమెంట్లో ఆ విషయాన్ని కూడా వ్రాయడం జరుగుతుంది. అక్కడ నమోదు చేసిన విధంగానే ఆ తేదీకి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి పేమెంట్ చేయవలసిన అవసరం డిబెంచర్స్ విషయంలోనే ఉంటుంది, షేర్స్ విషయంలో అవసరం ఉండదు. నెక్స్ట్ మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం షేర్ హోల్డర్స్కి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉన్నాయి, ప్లస్ అలాగే వాళ్ళు ఓనర్స్ కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే కంపెనీకి సంబంధించి ఏ వ్యవహారం జరుగుతున్నా సరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి కార్యకలాపాన్ని సమర్థవంతంగా జరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళలో బెస్ట్ పర్సన్స్ను ఓటింగ్ రైట్స్ ద్వారా ఎంచుకుని సక్రమంగా కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం కూడా ఓన్లీ షేర్ హోల్డర్స్కి మాత్రమే ఉంది. సో మేనేజ్మెంట్లో పార్టిసిపేషన్ అనే ఛాన్సెస్ కేవలం షేర్ హోల్డర్స్కి మాత్రమే ఉంటాయి. డిబెంచర్ హోల్డర్స్కి ఎటువంటి మేనేజ్మెంట్ క్వాలిటీస్ కానీ ఎటువంటి మేనేజ్మెంట్ పార్టిసిపేషన్ కానీ ఉండదు. కేవలం క్రెడిటార్స్ మాత్రమే అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని మాత్రమే తీసుకుంటారు. వాళ్ళకి రావాల్సిన వడ్డీని ప్రతి సంవత్సరం కరెక్ట్గా వస్తుందో లేదా అనేది చూసుకోవడం అనేది జరుగుతుంది తప్ప కంపెనీ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని సక్రమంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని కానీ, వాళ్ళని అంటే ఓటింగ్ రైట్స్ ద్వారా ఎవరినైనా ఎంచుకోవాలని కానీ, కంపెనీ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం కానీ డిబెంచర్ హోల్డర్స్కి లేదు. సో ఈ విధంగా షేర్స్ అంటే ఓనర్స్ అని అర్థం. ఎవరైతే షేర్స్ పర్చేస్ చేశారో వాళ్ళు కంపెనీకి ఓనర్స్. ఎవరైతే డిబెంచర్స్ని జారీ చేసి పర్చేస్ చేశారో వాళ్ళని క్రెడిటార్స్ అని పిలుస్తాం. రుణదాతలు, యజమానులకు సంబంధించిన అమౌంట్ ఎప్పుడూ కూడా కంపెనీలోనే ఉంటుంది. రుణదాతలకు మాత్రం ఏదో ఒక రోజు ఆ అమౌంట్ని చెల్లించి సెటిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. షేర్స్ మీన్స్ ఓనర్స్ ఈక్విటీ, డిబెంచర్స్ మీన్స్ డెట్ క్యాపిటల్, అప్పుగా స్వీకరించిన మూలధనం. సో ఈ విధంగా ఈ రెండింటికి మనకి చాలా రకాల వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడున్న ఈ రెండింటికి కూడా సిమిలారిటీ ఏంటంటే ఫైనాన్షియల్ నీడ్స్ కోసం ఇష్యూ చేయడం జరుగుతుంది. కంపెనీ ప్రారంభ దశలో ఆ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం షేర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా అడిషనల్ క్యాపిటల్ అవసరమైనప్పుడు ఆ మూలధనాన్ని సమకూర్చుకోవడం కోసం డిబెంచర్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ రెండు రకాలుగా కూడా కంపెనీ ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా జరగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మనం మరొక టాపిక్తో మరొక క్లాస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.